సపోజ్ మీరు సపోర్ట్ చేసే పార్టీ గెలిచింది, దానిలో మీ పొజిషన్ ఏముంటుంది అనుకుంటున్నారు? ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? జనసేన పార్టీలో నేనే ఎక్స్పెక్ట్ చేయట్లేదండి. ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఎవరు నా దగ్గర రావద్దని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పాడు. స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి, చాలా ఇదే చేశాడు. నేను చేసే కార్యక్రమాలు ఏంటంటే నా వాయిస్ ద్వారా నేను మేనిఫెస్టోని జనాల్లో తీసుకెళ్తాను. పవర్ స్టార్ గారు ఎక్కడ ఉంటే అక్కడ నేను ప్రచారం చేస్తాను. ఈడంటారు బాబు పొద్దున్న లేసి మళ్ళీ వచ్చాడు అనుకునేటట్టు చంద్రబాబు గారి దగ్గరికి, లోకేష్ గారి దగ్గరికి, మా లీడర్స్ అందరి దగ్గరికి రౌండ్ టర్న్ అంతేలాగా ఇటు తిరుగుతూనే ఉంటాం. అలాగా అసెంబ్లీ తిరిగి అసెంబ్లీకి వెళ్తాం. పవర్ స్టార్ గారిని అక్కడ కూర్చోబెట్టి ఆయన నోటముట అధ్యక్ష అనే మాట మేము 2024లో చూస్తాం. సో అది డెఫినెట్గా జరుగుద్ది. నేను చెప్తున్నాను. 135 సీట్స్ ఎలియన్స్, 21 ఎంపీ సీట్స్ గ్యారంటీ అండి. అప్పుడు నేను అడుగుతా, బాబు నాకు ఒక కోరిక ఉంది, ఎక్కడైతే నన్ను బయటికి పంపించారో, ఎక్కడైతే నా మీద అవాకు చవాకులు పెట్టారో ఆ పోస్ట్ నాకు ఇవ్వండి. ఆ బోర్డు నా దగ్గర ఉంది, ఎస్యూబీ చైర్మన్ అనే బోర్డు. ఎప్పుడైతే మా ఎలియన్స్ ఎప్పుడైతే గెలిచిందో ఆ బోర్డు మొత్తం టీవీకి చూపిస్తాను నేను. ఈ బోర్డు పెట్టడం వల్ల నా పదవి పోయింది, ఆ బోర్డు మళ్ళీ వచ్చింది, ఆ పదవి పెడుతున్నాను. దెన్ ఐ విల్ టేక్ రివెంజ్. అసలు ఆ ఫోన్ కాల్ అంటే అంత దూరం మీరు ఒక స్టేజ్ నుంచి ఒక హైప్లో వెళ్ళారు, చాలా స్పీడ్గా జెట్ రాకెట్, అవునా? అంత దూరం అలా వెళ్ళిన తర్వాత ఒక మంచి పొజిషన్లో ఉన్న తర్వాత ఒక సింపుల్ ఒక కాల్ని చూపించి దాని ఆధారంగానే మిమ్మల్ని ఒక బ్లేమ్ చేశారు, రైట్? సో అసలు అది అంటే ఎలా ఆ నిమిషం? ఇప్పుడు మీకు చెప్తానండి. టార్గెట్ ఈజ్ పృథ్వీరాజ్. ఇక్కడ పెట్టారు 100%. అసలు ఆ అమ్మాయి ఎవరు? అసలు ఇక్కడ పనిచేస్తుందా? ఆ అమ్మాయి ఎస్యూబీసీలో ఉందా? ఆ అమ్మాయి ఇప్పుడు మొత్తం ఆడియో అందరూ విన్నారు. అది సో ఫ్యాబ్రికేటెడ్. నేను వర్షం వస్తూ తడుస్తూ నేను ఎస్యూబీసీ ఆఫీస్ మెట్ల దగ్గర మీకోసం వెయిట్ చేస్తున్నానంటే హూ ఆర్ యూ అని అడిగినాడు ఎవడున్నాడండి? ప్రతి ఎదవా పృథ్వీరాజు అంటే ఒక సెలబ్రిటీ మీద తోసేశారు మొత్తం. నేను అదే అడిగానండి, మీ ఏమన్నా మీ పులివెందుల్లో గనులు కావాలని అడిగాను, ఎంపీ సీట్ కావాలని అడిగాను, లేకపోతే డిప్యూటీ సీఎం అని నేను అడిగాను? నేనేం అడగలే. నేను ఐఎమ్ నాట్ ఏ జెడ్పీటీసీ మెంబర్, వార్డు మెంబర్ కూడా కాదు. మీకోసం సర్వీస్ చేసాం. సర్వీస్ చేసినప్పుడు యూజ్ అండ్ త్రో లాగా మీరు వాడుకున్నారు మమ్మల్ని. మీ వల్ల నేను దగ్గర 80 to 90 lakhs నేను ప్రచారం అప్పుడు నేను స్వచ్ఛందంగా ఖర్చు పెట్టాను. నేను ఇవన్నీ అనుకుంటే ఇంత దరిద్రం దగ్గర నేను ఉన్నానా అనిపించింది. మళ్ళీ నాకు వెంకటేశ్వర స్వామి ప్రపంచంలో ఎవరికీ దొరకని అదృష్టం 6 నెలల పాటు నాకు ఇచ్చాడు. ఆయన డైలీ 3:30కి నేను వెళ్ళి గుడి దగ్గర సుప్రభాతం అయిపోగానే నేనే స్వామి దగ్గర ఎదురుగుండా ఉంటే స్వామి ఎదురుగుండా నేను కూర్చున్నాను పక్కన. అవర్స్ పొద్దున్న నేను ఎర్లీ మార్నింగ్ 4కి వెళ్తే నేను 10ంటికో 11ంటికో బయటకు వచ్చేవానండి. ఇంకెంతకన్నా అదృష్టం ఎక్కడైనా ఉంటుంది ఎవరికైనా? టాటా బిర్లా వాళ్ళు వచ్చినా కూడా ఒక 5 నిమిషాలు పూజ చేసి నమస్కారం అయ్యా బయలుదేరంటారు. ఒక సీఎం వచ్చినా వెళ్ళమంటారు. నేను అలా కూర్చున్నా దగ్గర ఒక 4:30 to 11 లెక్కండి. మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ అక్కడికి వెళ్ళేవాడిని, ఆయన ప్రసాదం తినేవాడిని. నా బాధ ఏంటంటే నేను ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దీక్షలో ఉన్నాను. దీక్షలో ఉన్నప్పుడు దే మేడ్ దిస్ ఎలిగేషన్. నేను స్వామివారి మాల్లో ఉన్నప్పుడు నా మీద ఇలాంటి ఎలిగేషన్ వచ్చింది. ఏంటంటే నాకు అప్పుడు చనిపోయిన డాలర్ శేషాద్రి గారు ఒక మాట చెప్పారు, నీచుల మధ్యలో నిన్ను ఉంచదలుచుకోలేదు స్వామి. నిన్ను వెంకటేశ్వర స్వామిని ఎక్కువ ఎవరైతే బాగా భక్తి శ్రద్ధలతో పూజిస్తారో ఎక్కువ వాళ్ళనే దూరం పెడతారు స్వామి కొన్ని రోజులు. వాట్ అబౌట్ యువర్ సీయింగ్ చిన్నజీయర్ స్వామి? అపరభక్తుడు ఆయన. కొన్ని సంవత్సరాలు వెళ్ళలేదు ఆయన. దాని తర్వాత నాకు ఒక యాక్సిడెంట్ అయినప్పుడు మళ్ళీ నేను ఎందుకు వెళ్ళాలనిపించింది, నేను కాళ్ళని అడిగిన మళ్ళీ చేతి కట్టుతోటి నేను అలాగే వెళ్ళా. సో నేను తిరుమల ఎప్పుడు వెళ్ళినా కూడా అద్భుతంగా పూజారులు అందరూ పిలుస్తారు. దరిద్రులతో మీకు పని ఏంటంటే రండి స్వామి పిలిచాడు మిమ్మల్ని తీసుకెళ్ళి ఆశీర్వదిస్తారు. అది నా క్రెడిబిలిటీ అది అనిపించింది. తర్వాత మొన్న ఈ మధ్య వెళ్ళాను నేను, 4 రోజులు ఉన్నాను. 4 రోజులు అద్భుతంగా స్వామివారిని దర్శించుకుని మళ్ళీ వచ్చాను. సో వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి.
నెక్స్ట్ ఐఎమ్ ద ఎస్ఓపిసి చైర్మన్, అంత ప్రౌడ్గా నేను చెప్పగలుగుతాను నేను. దట్స్ గ్రేట్ సార్. అంటే మీ పాజిటివ్ ఆఫ్ థింకింగ్ అనేది రియల్లీ గ్రేట్. బాగుంది. అంటే ఎప్పుడైనా సరే మనం ఎంత పాజిటివ్ గా ఉంటామో ఆటోమేటిక్ ఎవ్రీథింగ్ ఇస్ పాజిటివ్. Yes, అండి. దట్స్ ట్రూ. సబ్స్క్రైబ్ చేయండి. subscribe to Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.